నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో కానిస్టేబుల్ పై మతి స్థిమితం లేని వ్యక్తి దాడి. తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలింపు. దాడి ఘటన వివరాలు సీసీ కెమెరా ఫుటేజ్ లో నమోదు కావడంతో దర్యాప్తు చేస్తున్న 1వ పట్టణ పోలీసులు. విద్యార్థులను పరిమితికి మించి బస్సులు వ్యాన్లలో తీసుకెళ్తే చర్యలు తప్పవు. గూడూరులోని సాధుపేట సెంటర్ ప్రాంతంలో పలు వాహనాలను తనిఖీ చేసి అపరాధ రుసుం విధించిన ఎంవీఐ జాకీర్. ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందిన రోగులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. సాయినగర్ లో కొలువైన బాబాను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరణ. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ పై మతి స్థిమితం లేని ఓ యువకుడు కర్రతో దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్ కు తీవ్ర రక్తగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. దాడికి పాల్పడ్డ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న స్వామిదా సహచర కానిస్టేబుల్ తో కలిసి టీ తాగేందుకు పట్టణంలోని సాధుపేట సెంటర్ కు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. స్వామిదాస్ టీ దుకాణంలో వెళ్లే సమయంలో అక్కడే అటు ఇటు తిరుగుతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన లల్టూ కాలిండి అనే యువకుడు కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ కింద పడిపోయాడు. తీవ్ర రక్తగాయాలు కావడంతో తొలుత ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా పోలీసు యూనిఫామ్ చూస్తే సైకోలా మారిపోతాడని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. కానిస్టేబుల్ పై జరిగిన దాడి ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డులో నమోదైంది. పరిమితికి మించి విద్యార్థులను బస్సులు వ్యాన్లలో తీసుకెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాకీర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సాధుపేట తదితర ప్రాంతాల్లో ఆయన సిబ్బందితో కలిసి ప్రైవేటు పాఠశాలలు కళాశాలల బస్సులను తనిఖీ చేశారు. గూడూరు పట్టణంలోని సాధుపేట కూడలి తదితర ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు చెందిన బస్సులు వ్యాన్లను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాకీర్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. పాఠశాలలు కళాశాలలు వదిలే సమయాన్ని గుర్తించి గురువారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న వాహనాలకు ఆయన అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎంవీఐ జాకీర్ మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల వారు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా వాహనాల్లో ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. రవాణా శాఖ గూడూరు పట్టణంలో ఉన్న స్కూల్ బస్సులన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. అన్ని బస్సులకు కూడా ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరి మీద కేసులు రాయడం జరుగుతుంది. ఎంతవరకు సీటింగ్ ఉంటుందో అంతవరకే పిల్లల్ని తీసుకుపోవాలి. అలాగే ఎక్స్ట్రా పిల్లల్ని అలా నిలబెట్టి కానీ ఇలాంటి వాహనంలో తీసుకుపోవద్దు. మీ స్కూల్ యాజమాన్యులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే స్కూల్ బస్సులో సీటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే పిల్లలను కూడా వాళ్ళు ఎక్కువ పరిమితి తోలకుండా జాగ్రత్తగా డ్రైవర్లందరూ కూడా తగిన సూచనలు ఇస్తూ వాళ్ళ గమ్యస్థానాన్ని వాళ్ళకి చేసేటట్టుగా ప్రజలందరూ కూడా అలాగే మన స్కూల్లో పిల్లలు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్ బస్సులు ఏమన్నా ఓవర్ రోడ్ వెళ్తున్నా కానీ మాకు తెలియజేయాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ కానీ మిగతా ఇతరత ఏమైనా చేసినట్టయితే డ్రైవర్లు మాకు కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గురువారం రాత్రి పరిశీలించారు. దర్గాకు వచ్చిన మంత్రి నారాయణకు కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం పండుగ ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,
జేసీ నేత మాధవన్, ఇతర శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. System kind of thing. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, అక్రమాలపై వాస్తవ పరిస్థితులు వివరించేందుకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఆయన ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికుమార్పై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో నివేదికలు తెప్పించుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి ఆనం వివరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 100 రోజుల్లో అనేక మార్పులు, గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు, వాటన్నిటినీ కూడా బేరీజు వేస్తూ సుపరిపాలనకి మనం మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకత్వం, రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా కలిపి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వారి యొక్క బాధ్యతల్ని సమీక్షిస్తూ ముందడుగు వేస్తూ పోతూ ఉంది ఈ ప్రభుత్వం. కేవలం ప్రభుత్వ పరిపాలన ముందుకు పోయే లక్ష్యమే కాదు, గత పాలనలో జరిగినటువంటి నష్టాలు, గత పాలనలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు, వాటిని కూడా వెలికి తీసి ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు పెట్టి ప్రజా ఆమోదం కూడా తీసుకోవాలనే లక్ష్యంతో ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వం ముందు చెప్పిన ప్రకారం తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత ప్రభుత్వ పరిపాలనలో ఏవైతే అభియోగాలు వచ్చాయో, ఏవైతే అవినీతి మరకలు అంటాయో, ఏదైతే అప్రజాస్వామిక పరిపాలన సాగిందో వాటి మీద ఒకటొకటిగా మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని ఆధారంగానే ఇవాళ మొదటి వైట్ పేపర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా డెల్టాకే కాకుండా దానివల్ల సేవింగ్ వచ్చేటువంటి నీటిని నాన్ డెల్టా ప్రాంతమైన రాయలసీమకు మరల్చేటువంటి కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు దాని భారం ఎంత పడింది అనేటువంటి దానిలో మొదటి వైట్ పేపర్ ఆన్ పోలవరం ప్రాజెక్టుని విడుదల చేయడం జరిగింది. లాభ నష్టాలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు మీడియా సమావేశంలోనే చెప్పడం జరిగింది. అలాగే దానివల్ల రాయలసీమ ప్రజలకి, ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం ఏ విధంగా నష్టపోతుందో ఈ నీటి ఎద్దడి వల్ల అనేటువంటిది మనం పోలవరం ప్రాజెక్టు రాకపోతే ఎంత నష్టపోతామో కూడా మనం అధ్యయనం చేసి మీ ముందు పెట్టాం. ఇక రెండవది, రాజధాని లేని రాష్ట్రం. బహుశా ప్రపంచంలో ఏ దేశం, ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండదు. అటువంటి రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాల కాలం కనీసం సెక్రటరియట్కు పోతే పొరపాటున ఏమన్నా మీడియా ఎక్కడైనా రాజధాని సెక్రటరియట్కి వచ్చారు ముఖ్యమంత్రి అంటారని ఆ మాట కూడా రానివ్వకుండా చేసుకోవడానికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సెక్రటరియటే మానేశారు. సెక్రటరియట్ అనేది ఉంది అనేదే మర్చిపోయారు. నెల్లూరు జిల్లాలో విశిష్టంగా నిర్వహించే రొట్టెల పండుగల ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోనేటిమిట్టలోని
అమీనియా మసీదులో మత పెద్దలు 12 బిందెలతో సాంప్రదాయబద్ధంగా గంధం కలిపి ప్రత్యేక పూజలు చేశారు. బారా షాహిద్ దర్గాలోని ఈద్గాలు బారా షాహిద్ల వీరత్వం మహిత్వంపై పకీలు గానం చేస్తూ సాహస కృత్యాలు ప్రదర్శించారు. ఈ గంధ మహోత్సవంలో మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ తదితరులు పాల్గొన్నారు. వారికి ముస్లిం మత పెద్దలు ముస్లింలు ఘన స్వాగతం పలికారు. ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని ఐసిఎస్ రోడ్లో ఉన్న డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి వైద్యశాల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు, కళ్ళజోళ్లు అందజేశారు. శస్త్రచికిత్స చేయాల్సిన రోగులను గుర్తించి ట్రస్ట్ సహకారంతో వారికి తిరుపతిలోని అరవింద కంటి వైద్యశాలలో ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో మన గూడూరు టౌన్ హాల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం సిబ్బంది 20 మంది దాకా వచ్చి ఇక్కడ రోగులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ కంటి వైద్య పరీక్షలలో భాగంగా ముఖ్యంగా రోగులని పరీక్షించి అవసరమైన వారికి మందులు, అవసరమైన వారికి కంటి అద్దాలు మరియు అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లను ఉచితంగా చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా చేయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ క్యాంపులో 200 మంది పాల్గొని ఈ కార్యక్రమంలో ఉచితంగా మందులు, కంటి అద్దములు మరియు ఆపరేషన్లు చేయించుకోవడం జరిగింది. అందువల్ల ప్రజలందరికీ వినియోగించుకునేది ఏంటంటే ప్రతి నెల 3వ గురువారం రోజు ఇక్కడ మనం ఉచిత క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కావున గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి నిర్వహించేటువంటి ఖర్చు మొత్తం కూడా చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్ గారి సొంత నిధులతోనే నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. వారు ఈ కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలని పెళ్లకూరు కేంద్రంగా చేసుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున పట్టణ ప్రజలందరూ కూడా మా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఏడాది గురు పూర్ణిమ సందర్భంగా పేదలకు దుస్తులు అందజేయడం జరుగుతుందని డాక్టర్ రోహిణి కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ తదితరులు తెలిపారు. గూడూరులోని సాయి మందిరంలో డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి సహకారంతో ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ల ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు జనార్దన్ రెడ్డి, రోహిణి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి, విష్ణువందన, లక్ష్మి, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా ఎన్నర్వీల ఆంధ్ర మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో రోహిణి మేడం జనార్దన్ రెడ్డి సారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ ఉభయం ఉంది. ఆ ఉభయం సందర్భంగా పేదలకు బెడ్షీట్లు, చీరలు మేడం స్పాన్సర్గా మేడం దానం చేస్తున్నారు. ఈ మేడం మా ఇన్నర్వీల్కి ఇది 2వ ప్రోగ్రాము. మొన్న మేము ఇన్స్టలేషన్ అయిన రోజు మేడం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఈరోజు పేదలకి దుప్పట్లు, బెడ్షీట్లు, దుప్పట్లు, చీరలు ఇస్తున్నారు. అందరు వినియోగించుకొని ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి గారి కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం గురుపూర్ణిమ మహిళా మండలి నుంచి డాక్టర్ రోహిణి గారి సహకారంతో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే తనూజ మేడం ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా అక్కడ స్కాలర్షిప్స్ అయ్యంతా కూడా ఇచ్చింటారు. ఈరోజు బెడ్షీట్స్, శారీస్ అయ్యంతా కూడా ఇస్తుంటారు. డాక్టర్ రోహిణి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమం ఈ సాయిబాబా మందిరంలో సుధీర వాళ్ళ హస్బెండ్ కేఆర్ రెడ్డి గారు ఈరోజు మనకు 50 బెడ్షీట్లు డొనేట్ చేయడం జరిగింది. వారికి మా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భజన చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి చీరలు కూడా అందజేస్తున్నారు. ఏమంటే రాబోయేది చలికాలం, ఇప్పుడు వాళ్ళు పడితే చలికాలం, సో దుప్పట్లు దానికి ఉపయోగపడతాయి. అంటే చీరలు కూడా వాళ్ళకి ఉపయోగపడతాయని ఇది చేశారు. ఈ సంవత్సరం ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్గా మన మైథిలి తనూజ అన్వేష్ పిల్లల హాస్పిటల్. జన సైనికులకు, వీర మహిళలకు భరోసా కల్పించడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్యేయమని జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఏపీ నగర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వంతో పాటు ప్రమాద, జీవిత బీమా పొందవచ్చని పేర్కొన్నారు. సభ్యత్వాలు తీసుకున్న వారికి జనసేన రైటింగ్ బుక్, పవన్ కళ్యాణ్ మనోగతం పుస్తకము, కార్యకర్తలకు గొడుగు, వెండి జ్ఞాపిక, వారాహి అమ్మవారి బొమ్మ అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా గత 3 తడవలు జరుపుకుని ఈసారి 4వ విడతగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో, అదేవిధంగా పిఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో నాగబాబు గారు, మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి అధ్యక్షతన మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, భారతదేశంలోనే ఎటువంటి రాజకీయ పార్టీ తలపెట్టని ఓ కార్యక్రమం, కార్యకర్త కుటుంబానికి అండగా ఉండడం. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకోబోయేదానికి కృషి చేస్తున్నాడు. అటువంటి కార్యకర్త ఏ రోజైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామంలో షియా ముస్లింలు మొహరం సంతాప దినాలు నిర్వహించారు. దర్గా ఎదుట చిన్న పెద్ద తేడా లేకుండా బ్లేడ్లు, కత్తులతో కొట్టుకుంటూ రక్తం చిందించారు. పీర్ల గ్రామోత్సవం నిర్వహించి నల్లని దుస్తులతో మొహరం సంతాప దినాలు పాటించారు. మొహరం పండుగ కాదని మొహరంను సంతాప దినాలుగా పాటించి బ్లేడ్లు, కత్తులతో కొట్టుకుని రక్తం చిందిస్తామని మత పెద్దలు వివరించారు. कोई मदद करने के लिए नहीं आता। देंगे हम खुदा की कसम, कुचल देंगे हम खुदा की कसम, ये मातम पे जलाएंगे हम नजरे यजीद
रिदाए बतूल इसीलिए तो मिलाता है रिदाए बतूल। గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా గూడూరులోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో సాయినాథుడిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. మందిరంలో భక్తులు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అంటూ అఖండ నామ సప్తాహం పఠించారు. భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయంత్రం సాయిబాబాకు పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కాటంరెడ్డి శేషరెడ్డి, హైమావతమ్మ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. कृष्ण हरे जय साई साई हरे हरे साई पल्लकी साई राम हरे हरे साई कृष्ण हरे जय साई
చాలు పలుకును పాషాణాలు. ద్వారకదా పద సంచారిణి హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే రామాయుని పూల పల్లకి సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో కానిస్టేబుల్ పై మతి స్థిమితం లేని వ్యక్తి దాడి. తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలింపు. దాడి ఘటన వివరాలు సీసీ కెమెరా ఫుటేజ్ లో నమోదు కావడంతో దర్యాప్తు చేస్తున్న 1వ పట్టణ పోలీసులు. విద్యార్థులను పరిమితికి మించి బస్సులు వ్యాన్లలో తీసుకెళ్తే చర్యలు తప్పవు. గూడూరులోని సాధుపేట సెంటర్ ప్రాంతంలో పలు వాహనాలను తనిఖీ చేసి అపరాధ రుసుం విధించిన ఎంవీఐ జాకీర్. ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందిన రోగులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. సాయినగర్ లో కొలువైన బాబాను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరణ. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.